తిరుమల లడ్డూ వ్యవహారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి ప్రాయశ్చిత్త దీక్ష చేయనున్నట్టు ప్రకటించారు. గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో 11 రోజుల పాటు దీక్ష చేయనున్నట్టు తెలిపారు. గత పాలకుల వికృత పోకడల ఫలితంగా లడ్డూ ప్రసాదం అపవిత్రమైందన్న పవన్ ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవటం హైందవ జాతికే కళంకమని వ్యాఖ్యానించారు. ఏడుకొండలవాడు క్షమించాలంటూ ట్వీట్ చేసిన పవన్ పాప ప్రాయశ్చిత్తం కోసం దీక్ష చేస్తున్నట్టు తెలిపారు. పవన్ దీక్షకి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్షను చేపడుతున్నట్టుగా కొద్దిసేపటి క్రితమే ఆయన ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే గత 3 నెలల నుంచి కూడా ఈ అపచారం జరుగుతుంది కొండపైన, దాన్ని పసిగట్టలేకపోయినందుకు క్షమించాలి అంటూ కూడా ఈ దీక్షను చేపడుతున్నట్టుగా ఆయన ప్రకటించారు. ప్రజాక్షేమాన్ని కాంక్షించే పోరాటంలో ఉన్న తనకు ఇది ఆదిలోనే తెలియకపోవడం అత్యంత బాధాకరమైనటువంటి విషయంగా పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లుగా ఆయన ప్రకటించారు. కలియుగ దైవమైనటువంటి బాలాజీకి జరిగినటువంటి ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే అంటూ కూడా పవన్ కళ్యాణ్ ఈ ఎక్స్ లో ఈ పోస్ట్ లో చెప్పడం జరిగింది. ముందుగా అందులో భాగంగానే నేను ప్రాయశ్చిత్త దీక్ష చేయబోతున్నాను అంటూ కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే 11 రోజుల పాటు ఈ దీక్షను పవన్ కళ్యాణ్ చేపట్టబోతున్నారు. రేపు అంటే ఉదయం 11 గంటలకు దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ దీక్షని పవన్ కళ్యాణ్ చేపడతారు. 11 రోజుల పాటు పూర్తిగా ఈ దీక్షను చేపట్టిన తర్వాత తిరుమలకు పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారు. తిరుమలకు వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించిపోతున్నారు. అయితే ఈ కీలకమైనటువంటి నిర్ణయం అయితే పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. ఎందుకంటే ఈ ప్రాయశ్చిత్త దీక్ష అనేది ఖచ్చితంగా అందరూ చేయాలంటూ కూడా పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. గత చాలా కాలంగా ముఖ్యంగా గత ప్రభుత్వం హయాంలో జరిగింది తప్పిదం, ఖచ్చితంగా దీనికి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే అంటూ కూడా పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఈ పిలుపుకు జనసేన పార్టీ నుంచి కూడా కొంతమంది రియాక్ట్ కాబోతున్నారు. వాళ్ళు కూడా దీక్ష చేపట్టే ఆలోచన చేస్తున్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. అయితే రేపు ఉదయం 11 గంటలకు నంబూరులో ఉన్నటువంటి దశావతార వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి దీక్షని పవన్ కళ్యాణ్ చేపడతారు. అక్కడి నుంచి 11 రోజుల పాటు దీక్షను చేసిన తర్వాత 11 రోజులు పూర్తయిన తర్వాత ఆయన నేరుగా తిరుమలకు వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోబోతున్నారు. అయితే ఈ లడ్డు కల్తీ వ్యవహారానికి సంబంధించి పవన్ కళ్యాణ్ నిన్నన్నింటినీ కూడా స్పందిస్తున్నారు. ముఖ్యంగా ఖచ్చితంగా దోషులు ఎవరైతే ఉంటారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. వైఎస్ఆర్సీపీ ఆ అధికారంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి టీటీడీ బోర్డుకు సంబంధించి కూడా దీనికి సమాధానం చెప్పాలంటూ కూడా పవన్ కళ్యాణ్ నిన్న డిమాండ్ చేశారు. దీంతో పాటు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కూడా ఏర్పాటు కావాలి. ఎందుకంటే ఇలాంటి కీలకమైనటువంటి అంశాలు ముఖ్యంగా హిందూ మతానికి సంబంధించి అలాగే హిందూ ధర్మానికి సంబంధించి ఉన్నటువంటి వ్యవస్థలను మొత్తం పర్యవేక్షించే విధంగా ధర్మ పరిరక్షణ బోర్డును కూడా ఏర్పాటు చేయాలి. జాతీయ స్థాయిలో చాలా మంది హిందూ సంబంధించినటువంటి వ్యక్తులు అలా విధంగా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఈ బోర్డులో ఉండాలి. ఎక్కడా కూడా హిందూ కానీ ఆస్తులు అన్యాక్రాంతం కావడం కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ బోర్డు అనేది పూర్తిగా పర్యవేక్షించాలి. దేశ స్థాయిలో దీనికి సంబంధించి ఒక చర్చ జరగాలంటూ కూడా పవన్ కళ్యాణ్ నిన్న తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు అయితే 11 రోజులు తాను దీక్ష చేయబోతున్నట్లుగా కొద్దిసేపటి క్రితం ప్రకటించారని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ దుర్గా. తిరుమల లడ్డూ వ్యవహారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టనున్నట్టు ప్రకటించారు. గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో 11 రోజుల పాటు దీక్ష చేయనున్నట్టు తెలిపారు. గత పాలకుల వికృత పోకడల ఫలితంగా లడ్డూ ప్రసాదం అపవిత్రమైందన్న పవన్ ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవటం హైందవ జాతికే కళంకమని వ్యాఖ్యానించారు. ఏడుకొండలవాడు క్షమించాలంటూ ట్వీట్ చేసిన పవన్ పాప ప్రాయశ్చిత్తం కోసం దీక్ష చేస్తున్నట్టు తెలిపారు.